సొలొమోను రాసిన ముత్యముల వంటి సామెతలు 13వ అధ్యాయం 14వ వచనం నుండి ఇప్పుడు చదువుకుందామా. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివిగలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరుచు క్రొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించువారు కలరు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. ఈరోజు సామెతలు 13వ అధ్యాయం అయిపోయినది. రేపు 14వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయటం, కామెంట్ చేయటం మర్చిపోకండి. మీరు నాకు తోడుగా ఉండి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.